ఇంకా మాకు రూమ్ సెట్ అయ్యాక మేము డైరెక్ట్ లగేజ్తో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్కి వెళ్ళామన్నమాట. నా ఆప్షన్ మీకేం చెప్తానంటే పూరి తినండి, పూరి మంచిగా ఉంటుంది. ఇడ్లీ మనం తినలేం, మన టేస్ట్ రాదు. ఇంకా దోశ కూడా తినొచ్చు, పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మేము లంచ్కి అని చెప్పేసి వెంగమాంబాకి వచ్చాము. యాక్చువల్గా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఫ్రీ భోజనం తినడమే బాగుంటుంది. మనకి ఆ పాజిటివ్ వైబ్ కానీ డివైన్ వైబ్ కానీ వస్తుంది అనమాట. చూడ్డానికి ప్లేస్ మీకు ఖాళీగా అనిపించవచ్చు, కానీ మేము ఫస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చాము ఈ ప్లేసెస్ కోసం. ఇంకా మేము సెటిల్ డౌన్ అయ్యేసరికి మొత్తం ఫిల్ అయిపోయిందనమాట. ఒక్కొక్కటి వీడియో తీసే అంత గ్యాప్ కూడా ఉండదు, మనం ఫాస్ట్గా తినేయాల్సింది. ఇంకా నెక్స్ట్ తమిళనాడు ఇవ్వడానికి వెళ్ళాము. బావగారు అయితే ఇచ్చారు, మేము ఆడవాళ్ళం అందరం 3 కత్తెరల కింద ఇచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అది నాకు ఫేవరెట్ ప్లేస్. రీల్స్లో చూసి ఎప్పుడు డైరెక్ట్గా చూస్తానా అని వెయిట్ చేస్తున్న ప్లేస్. మనం స్వామివారిని దర్శించుకోవాలంటే ముందు కొలంలో స్నానం చేశాక వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. అది శ్రీవారి వరాహస్వామికి ఇచ్చిన మాట అనమాట.